నమస్తే. నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఒక దారుణమైన ఘటన మనం విన్నాం. అదేంటంటే ఎంఎంటీఎస్‌లో అంటే కదులుతున్న రైల్లో ప్రయాణించే యువతిపై ఒక యువకుడు రేప్ అటెంప్ట్ చేశాడు. అక్కడ ఏం జరిగింది? దాని గురించి వివరంగా మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. అసలు కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో హ్మ్. ఎవరైతే ప్రయాణికులు ఉంటారో చుట్టుపక్కల ట్రైన్ అది మనకు రైల్వే శాఖ అనేది కూడా ఒకటుంది. ఇలాంటి రైల్లో ఒక యువకుడు ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశారు. అసలు ఇంత దారుణాన్ని మనం ఎలా చూడాలి మేడం? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌లో ఆ అమ్మాయి వచ్చేసి అనంతపూర్. కానీ తాను ఇక్కడ హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఏంటంటే సికింద్రాబాద్‌కి ఎంఎంటీఎస్‌లో వస్తుంది. ఆ ట్రైన్‌లో ఏందంటే ఎవరు లేరు అన్నట్టుగా ఇతను ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఎవరు లేరు అని చెప్పేసి అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిండు. ఆమె కాపాడుకోవడానికి అంటే ఆ మూమెంట్‌లో తనకి ఏం చేయాలో అర్థం గాక అక్కడి నుంచి ఎట్లా తప్పించుకోవాలో అర్థం గాక అక్కడున్న ఒకటి ఏందంటే దూకేయడం. తప్పించుకోవడానికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే దూకేసింది. దూకేసిన తర్వాత ఆమెకి చాలా అంటే ఒకసారి ఎంఎంటీఎస్‌లో దూకిందంటే అర్థం చేసుకోండి ఎంత దెబ్బలు తాకుతాయో కింద పడ్డానంటే. ఆమెకి ఏం చేయాలో అర్థం గాక ఎంఎంటీఎస్ నుంచి దూకేసింది. దూకేసరికి ఆమె చాలా ఇంజ్యూరీస్ అయినాయి. కింద పడినందుకు మొత్తం చాలా దెబ్బలు తాకి సివియర్‌గా ఇంజ్యూర్డ్ అయ్యి ఉంది. ఇక్కడ ఏందంటే అటెంప్ట్ జరిగింది. అటెంప్ట్ జరిగితే ఆమె సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము ఆమెను కాపాడుకోవడానికి దూకింది. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఇంకా ఇలా చెప్పాలి అంటే డైలీ బేసిస్‌లో మనం రోజు ఎన్నో వింటున్నాం. అంటే ఒక 3 ఇయర్స్ బేబీ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వరకు కూడా రీసెంట్‌గా ఒక స్టేట్‌లో ఒక ఆవిడ 60 ఇయర్స్ వుమన్ ఆమె మీద కూడా ఇలాంటి అటెంప్ట్ జరిగింది అని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చింది. అది కూడా గ్రూప్‌లో జరిగిందని యెస్. చెప్పేసి గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పేసి ఆమె కంప్లెయింట్ ఇచ్చింది. ఆమె వీడియోలో కూడా ఏం చెప్తుందంటే అసలు నన్ను కూడా వదిలేయకపోతే ఎట్లా అని ఆమె ఆ వుమన్ అంటే అంత ఓల్డ్ వుమన్ ఆమె ఏడుస్తూ చెప్తుంది. అలా చూస్తే ఒక 3 ఇయర్స్ బేబీ, ఒక 1 ఇయర్ బేబీ, ఈవెన్ మంత్స్ బేబీని కూడా వదులుతలేరు ఈ మధ్యలో. ఇంత అంటే వీటికి ఇంత స్ట్రిక్ట్ లాస్ వచ్చినాయి. స్ట్రిక్ట్ లేవని చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. పాక్సో యాక్ట్ ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా పనిష్మెంట్స్ అనేది పెంచారు. విగరస్‌గా చేసినారు. మళ్ళీ ఇంకోటి ఫాస్ట్ డిస్పోజల్స్ అంటే ప్రొసీడింగ్స్ అనేవి ఫాస్ట్ రెగ్యులర్ కేసెస్ కంటే కూడా ఎక్కువ స్పీడీగా జరగాలి డిస్పోజల్స్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు వచ్చి. ఇలాంటి పర్టికులర్ కేసెస్ని మనం ఏమంటే ఎమర్జెన్సీ కేసెస్ లాగా ప్రయారిటీ కేసెస్ లాగా చూసుకొని వీటిని ఇన్వెస్టిగేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక గైడ్ లైన్ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఇవే ఆగట్లేదు. దానికి కారణాలు అంటే నేను చాలా వీడియోస్‌లో ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. దానికి రీజన్ ఒకటే, సైకలాజికల్ డిఫెక్ట్స్. ఎవరైతే సరిగ్గా పెరగలేదో, ఎవరైతే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్‌తోని పెరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఇలాంటి ఇంత సాడిస్టిక్ కథలు చేస్తారు. అంటే ఒక నార్మల్ పర్సన్ ఏంటంటే ఎదుట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఆలోచిస్తాం. ఎదుట వాళ్ళకి బాధ అవుతుంది అనేది మనం ఆలోచిస్తాం. అంటే మన వల్ల ఎదుట వాళ్ళకి బాధ అయితే మనం తట్టుకోలేం. అలా జనరల్‌గా ఒక నార్మల్ పర్సన్ ఉంటారు. బట్ వీళ్ళు ఎట్లా ఉంటారంటే సేడిస్టిక్ ఉంటారు. ఎట్లా అంటే ఎదుటోళ్ళకి పెయిన్ ఇస్తేనే, ఎదుటోళ్ళని టార్చర్ పెడితేనే, ఎదుటోళ్ళని ఇబ్బంది పెడితేనే వీళ్ళకొక ఆనందం వస్తది. ఒక రాక్షస ఆనందం వస్తది. ఇట్లాంటి మెంటాలిటీస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు. ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది చిన్నప్పుడు నేను అదే చెప్తున్నా, చైల్డ్‌హుడ్ నుంచి కూడా పిల్లల పెంపకం అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తది. టీచర్స్ గానీ, పేరెంట్స్ గానీ అంటే సరిగ్గా సొసైటీలో తిరిగే ఫ్రెండ్స్‌తో గానీ ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి ఏదో విధంగా ఏదో ఒక స్టేజ్‌లో నేర్పిస్తది. మనం మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తది. అది మనం అడాప్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. మనం ఎలా తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటది. మంచి తీసుకుంటే మంచి, చెడు తీసుకుంటే చెడు. బట్ ఈ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి అఫెన్సెస్ చేసి ఇట్లాంటి నేరాలు చేసే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సపరేట్‌గా వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే జీవితంలో ఇంకోరా చేయడానికి కూడా భయపడాలి, దడుచుకోవాలి. అలాంటి పనిష్మెంట్ ఇస్తేనే, అది కూడా బహిరంగంగా ఓపెన్‌గా ఇస్తే తప్ప ఇలాంటి వాళ్ళు మారరు. అండ్ మన ఇంట్లో పెరిగే పిల్లలు, ఓకే, మన ఇంట్లో పెరిగే పిల్లలే కావచ్చు, లేదా మనం తిరిగే ఫ్రెండ్స్‌లో కావచ్చు, ఎవరైనా సరే తేడా ఉంటారు. కొంతమంది తేడా ఉంటారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఏమంటే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ థెరపిస్ట్‌కో ఏదో ఒకటి చూపించి వీళ్ళకి తేడా ఉన్నారు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్. నేను టోటల్ అన్నిటికీ ఇదే రీజన్ నేను ఇంటర్నెట్ ఎఫెక్ట్
ఇప్పుడు వీడియోస్ ఎఫెక్ట్, ఫోన్ ఎఫెక్ట్, మేబీ మూవీస్ ఎఫెక్ట్. సో ఇలాంటి ఎన్నో ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఈ ఒకటా రెండా అని ఉండదు. బట్ చూస్తే మాత్రం ఇవన్నీ కూడా ఒక ఒక ఏమంటారు గ్రూప్డ్ అప్ రీజన్స్ ఇట్లాంటి అఫెన్సెస్ అవ్వడానికి. సో ఒకవేళ ఈయన ఎవరైతే అక్కడ రేప్ అటెంప్ట్ కోసం ప్రయత్నించాడో ఆయనకి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంటే? సో మామూలుగా ఏంటంటే ఇది అటెంప్ట్ టు రేప్ కాబట్టి సెక్షన్ 64 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. సో దానికి ఏంటంటే ఒక 10 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ట్రైన్లో వెళ్తుంటే కూడా ఆ అబ్బాయి ఎక్కింది కూడా లేడీస్ కోచ్. ఓకే, ఈ అమ్మాయి లేడీస్ కోచ్ ఎక్కింది, ఆ అబ్బాయి లేడీస్ కోచ్లోకి ఎంటర్ అయ్యి ఇలాంటిది చేయడానికి ట్రై చేసిండు. సో నేనేం చెప్తున్నానంటే అమ్మాయిలకి ఇప్పుడు రకరకాల యాప్స్ ఉన్నాయండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ నోటిఫై చేస్తున్నారు, ఈ పర్టికులర్ యాప్స్ పెట్టుకోండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. సో అలా యాప్స్ పెట్టుకొని ఏదన్నా SOS ఉంటుంది ఎమర్జెన్సీవి, ఏదన్నా అట్లా అంటే బటన్ కొట్టడము, అంటే ఇమీడియట్గా ఏంటంటే అట్లీస్ట్ అంటే మనని అప్పటికప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. సో అలాంటి యాప్స్ యూజ్ చేయడము, అలర్ట్ ఉండడము, మీరు లొకేషన్ షేర్ చేసి అంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఎస్పెషల్లీ రాత్రిపూట తిరిగే వాళ్ళు, డే టైంలో కూడా అవుతున్నాయి కాదనట్లేదు, బట్ ముఖ్యంగా నైట్ టైమ్స్లో తిరిగే వాళ్ళు ఏంటంటే లొకేషన్ షేర్ చేసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్తో లొకేషన్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోవడము, లొకేషన్ షేర్ చేయడము. అండ్ ఒకవేళ సున్సాన్ ఏరియా ఉంది, ఎవ్వరు లేరు, అక్కడ అసలు పబ్లిక్ తిరుగుతలేరంటే అట్లాంటి ప్లేసెస్కి వచ్చి అవాయిడ్ చేయడము. ఇట్లాంటి కొన్ని సేఫ్టీ టిప్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం ఇలాంటి అఫెన్సెస్ జరగకుండా మనం జాగ్రత్త పడినట్టు అవుతాం. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఆమె లేడీస్ కోచ్లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రైల్వే సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ, దానికంటూ సపరేట్ కోర్టులు ఉన్నాయి, సపరేట్ చట్టాలు ఉన్నాయి, సపరేట్ రైల్వే పోలీసులు కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు? ఒక లేడీస్ కోచ్లోకి వెళ్ళి ఒక అమ్మాయి మీద, ఏదైతే లేడీస్ కోచ్ ఉన్నారో ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేస్తున్నారంటే ఆ రైల్వే పోలీసులు కానీ ఈ రైల్వే సంస్థలు కానీ సో ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇక్కడ ఏంటంటే రైల్వే పోలీస్ యాక్చువల్లీ రైల్వే వాళ్ళకి సపరేట్ పోలీస్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ట్రైన్లో ఉంటారు. లేడీస్ కోచ్ కూడా యాక్చువల్గా ఒక పోలీస్ అనేది అసైన్ చేసి ఉంటారు. మరి ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. ఓకే, ఆ అమ్మాయి ఇది ఏంటంటే టకా ఒక మినిట్స్లో అయిపోయింది ఈ ఇన్సిడెంట్, అని టక్క అయిపోయింది. ఆ అబ్బాయి ఎంటర్ అవ్వడం, ఆ అమ్మాయి దూకేయడం అంతా కూడా ఫాస్ట్గా అయిపోయింది. సో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళకి గార్డ్స్ ఉండాలి. ఇప్పుడు లేడీస్ కోచ్ ఉన్నప్పుడు ఒక గార్డ్ ఉంటే ఏంటంటే ఇట్లాంటి కొన్ని అవ్వకుండా మనం కాపాడుతాం. ఇప్పుడు కోచ్ ఉందనుకోండి, ఆ కోచ్లో ఒక ల్యాండ్ లైన్ అంటే ఒక ఫోన్ ఉంటే ఏంటంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే టక్కన కాల్ చేయడానికి ఉండడము. సో అలాంటివి ఏమైనా ఉంటే ఉంటుంది. ఇంకోటి ఒకటి వినిపించింది ఏంటంటే కనీసం అల్వాల్ రైల్వే స్టేషన్లో అసలు CC కెమెరాస్ కూడా పనిచేయట్లేదంట. సో ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే ఎప్పటికప్పటికి రైల్వే డిపార్ట్మెంట్ అనేది చెక్ చేసుకుంటుంటే కొంచెం ఇవన్నీ జరగకుండా ఉంటాయి కదా. సో ఇక్కడ మెయిన్ అఫెన్స్ చూసుకుంటే అక్కడ ఏదైతే రైల్వే పోలీస్ లేకపోవడమా, లేకపోతే రైల్వే CC కెమెరాస్ లేకపోవడమా, రైల్వే డిపార్ట్మెంట్ సరిగ్గా స్పందించకపోవడమా, దీనివల్లనే ఈ చర్యలు అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి అనేది ప్రజల అభిప్రాయం. సో దీనికంటూ సపరేట్ చట్టాలు ఏం లేవా? ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్. ఇది ఫెయిల్యూర్ రైల్వే డిపార్ట్మెంట్దే. ఇప్పుడు MMTS నడిపిస్తున్నారు, ట్రైన్స్ నడిపిస్తున్నారు, అన్నీ నడిపిస్తున్నారు, సెక్యూరిటీ కూడా ఉంచాలి కదా. ఇప్పుడు రాత్రిపూట ట్రైన్లు నడుస్తున్నాయి, MMTS నడుస్తున్నాయి, అమ్మాయిలకు సపరేట్ కోచింగ్ సరిపోదు, దానికి సంబంధించి వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడానికి ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ రాకుండా ఉండడం గార్డ్స్ అనేది పెట్టాలి. అక్కడ గార్డ్స్ పెడితేనే కదా ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఎట్లాంటి విచ్చలవిడిగా వదిలేస్తే ఎవరంటే వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో గార్డ్స్ పెట్టాలి, ప్రొటెక్షన్కి ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, యాక్సెస్ ఉండాలి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, కాల్ చేయడానికి యాక్సెస్ ఉండాలి, ఏమైనా అయితే ప్రాబ్లం అయితే ఇమీడియట్ కాల్ చేసేటట్టు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాంటివి లేకుండా ట్రైన్లు ఎట్లాంటి అట్లా నడిపితే అది ఖచ్చితంగా రైల్వే డిపార్ట్మెంట్ ఫెయిల్యూరే. 100% ఇది రైల్వే డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో అలారం ఆన్ చేయడానికి ట్రై చేసింది, కానీ అలారం అంటే అలారం అసలు పని కూడా చేస్తలేదు. ఇప్పుడు అలారం కనుక పని చేసి ఉంటే ఇది అయ్యేదే కాదు కదా. సో ఇది ఖచ్చితంగా వీళ్ళ టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ పక్క పెడితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ వాళ్ళది. మొత్తం రైల్వే వాళ్ళదే ఫెయిల్యూర్ అన్నట్టు. సో ఇప్పుడు ఏదైతే ఈ రైల్వే సంస్థ అనేది ప్రత్యేకించిన ఒక సంస్థ, సో అలాంటి సంస్థ మీద ఇప్పుడు ఇట్లాంటి తప్పిదాలు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎందుకు దీని మీద చర్య తీసుకునే అవకాశాలు లేవా? ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే ఫస్ట్ కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత ఇవన్నీ ప్రొసీడింగ్స్ అవుతాయి, ట్రయల్స్ అయితే అవన్నీ అవుతాయి.
అక్కడ ఇప్పుడు ఇక్కడ కనుక న్యాయం జరగపోతే కదా, లోవర్ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టును సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కడైనా న్యాయం జరగకపోతే గుర్తుపెట్టుకోండి, చిన్న కోర్టులో న్యాయం కాకపోతే పెద్ద కోర్టుకి వెళ్తారు, ఆ పెద్ద కోర్టులో న్యాయం కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో న్యాయం కోసం స్టెప్ బై స్టెప్ మనం పోతాం. సో ప్రతి కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ అన్యాయం జరిగిన తర్వాత మీరు అనాలి, ఇక్కడ కనుక ఆమెకు సరిగ్గా న్యాయం జరగలేదు అన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. బట్ ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే క్లియర్ కట్ కేసు, అది ఓపెన్గా ఎవిడెన్స్ ఉంది. ఆమెకి న్యాయం జరగడం పక్కన పెడితే నేనేమంటున్నా అంటే, ఆమె న్యాయాన్ని పక్కన పెడితే ఇలా అన్యాయం అయిపోయే వాళ్ళని అరికట్టాలి ఫస్ట్. ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూడాలి, అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు కనుక రైల్వే వాళ్ళు గనక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ను అంటే మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా ఇప్పుడు మార్పులు చేర్పులు చేయకుండా అనేది ఇంకా పెంచకుండా ఉంటే ఖచ్చితంగా జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ ఇలానే ఇన్సిడెంట్స్ పెరుగుకుంటూ పోయింది అనుకోండి, ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ ఖచ్చితంగా అవుతుంది. మీరు ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి పాటించాలి, అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గుతాయని చెప్పేసి ఖచ్చితంగా కోర్ట్ అనేది ఒక గైడ్లైన్స్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ పంపిస్తుంది. సో యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్లో డెక్కన్ క్రోనికల్ వాళ్ళు కూడా ఏం పబ్లిష్ చేసినారు అంటే 2345 RPF సిబ్బంది ఉండాలంట. అంటే టు ప్రొటెక్ట్ సచ్ అఫెన్సెస్, అంటే ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉంచడానికి ఇంతమంది, అంటే 2345 మెంబర్స్ అని ఉండాలి. కానీ యాక్చువల్గా ఉన్నది ఏంటంటే 930. 2345 ఎక్కడ, 930 ఎక్కడ? సో అక్కడనే లోపం జరుగుతుందిగా. ఇక్కడనే మనం క్లియర్ కట్ ఫేస్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది లోపం ఉన్నదని చెప్పేసి. సో ఎంతమంది సిబ్బంది అపాయింట్ కావాలో అంతమంది సిబ్బంది అపాయింట్ అయితేనే కదా ఇలాంటి జరగకుండా ఉంటాయి. సో ఇది కూడా ఒక పెద్ద రెడ్ మార్క్ రైల్వే వాళ్ళ మీద. ఇప్పటికైనా ఏమన్నా యాక్షన్ తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.